సో, మీకు థంబ్‌నెయిల్ చూసిన తర్వాత అర్థమైపోయి ఉంటది. ఎగ్జామ్ రాయకుండా సౌదీ అరేబియా రావచ్చా? అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రావచ్చా అని. సో, ఇక్కడ ఫుల్ క్లారిఫికేషన్ ఇస్తా ఈ వీడియోలో. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఎగ్జామ్ ఇండియాలో రాయొచ్చు. సౌదీ వచ్చిన తర్వాత కూడా రాయొచ్చు. సో, ఇక్కడేంది అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంది అంటే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ ఇండియాలోనే రాసొస్తే బెటర్. ఎందుకంటే ఇక్కడొచ్చిన తర్వాత మీకు టైం ఉండదు. అంటే డ్యూటీ చేసుకొని రావాలి, అలసిపోతారు, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. అక్కడ మెంటల్ టార్చర్ అనిపిస్తది. హాస్పిటల్ సైడ్, పేషెంట్ సైడ్ చేసిన తర్వాత చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. పేరెంట్స్‌తోని సరిగ్గా మాట్లాడరు. ఎగ్జామ్ టెన్షన్ ఉంటది. అండ్ మీ యొక్క స్పాన్సర్‌షిప్ వాళ్ళుంటారు గదా! హాస్పిటల్‌లో మీ యొక్క ఎవరైతే స్పాన్సర్ ఇచ్చిర్రో మీకు వీసా స్పాన్సర్. సో, వాళ్ళు మీకు ఫోర్స్ చేస్తా ఉంటారు. టైం అయిపోతుంది. ఎగ్జామ్ రాయండి, అటెంప్ట్ చేయండి అని. మీకు చదువుకునే టైం ఉండదు. సో, మీకు నిద్ర సరిగ్గా ఉండదు. సో, ఇవన్నీ మెంటల్ ప్రెషర్ అయిపోతది. సో, అందుకని మీరు ఇండియాలోనే క్లియర్ చేసొస్తే చాలా బెటర్. ఇంకొకటేంది అంటే మీరిక్కడొచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు ప్రొవైడ్ జేస్తున్నారు. క్లాసెస్ ప్రొవైడ్ జేస్తున్నారంట. రీసెంట్‌గా మా ఫ్రెండ్ చెప్పింది. సో, వాళ్ళు దాన్ని కొంచెం చార్జ్ తీసుకొని, అమౌంట్ తీసుకొని క్లాసెస్ అయితే ప్రిపేర్ చేపిస్తున్నారు. లైక్ ఇప్పుడు కేరళ, కొచ్చి అటు సైడ్ ఎళ్తే మీకు కొంచెం అమౌంట్ తీసుకొని చెప్తారు గదా! క్లాసెస్ తీసుకుంటారు. మీరు ఇవే క్వెషన్స్ చదవండి పాస్ అయిపోతారు అని. సో, ఇక్కడ హాస్పిటల్స్‌కొచ్చిన తర్వాత గూడా వాళ్ళు క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారంట. బట్ ఎనీవే నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం నేను చెప్పేది మీరు ఇంత టార్చర్ అనుభవించే కంటే ఇక్కడొచ్చిన తర్వాత సో, మీరు ఇండియాలో ఉన్నప్పుడే మీరు హ్యాపీగా 1 ఇయర్ టైమ్ ఉంటది మీకు. సో, అంటే ఎలిజిబిలిటీ నంబర్ వచ్చిన తర్వాత 1 ఇయర్ టైమ్ ఉంటది. ఆ 1 ఇయర్‌లో మీరు ఎప్పుడైనా ఎన్ని అటెంప్ట్స్ 3 అటెంప్ట్సా? 4 అటెంప్ట్సా? అది నేను అప్‌కమింగ్ వీడియోలో చెప్తా. అది 3 అటెంప్ట్సా? 4 అటెంప్ట్సా అని. సో, ఇప్పుడు కొన్ని రూల్స్ చేంజ్ అయినాయి కదా! సో, అందుకని. సో, మీకు మోస్ట్‌లీ 3 అటెంప్ట్స్ అనుకోండి. ఆ 3 అటెంప్ట్స్‌లో మీరు అందరూ పాస్ అవ్వాలని లేదు ఇక్కడ. ఏంది అంటే కొంచెం టఫ్ అనే అనిపిస్తది సౌదీ ప్రొమెట్రిక్ ఎగ్జామ్. చదువుకున్న వాళ్ళకి మంచిగా టైం తీసుకొని చదువుకొని ప్రిపరేషన్ రివిజన్ చేసి 2, 3 టైమ్స్ రివిజన్ చేస్తే గనక మీరు ఫస్ట్ అటెంప్ట్‌లోనే పాస్ అయిపోతారు. అట్లా కాకుండా నేను సౌదీ ఎళ్ళిన తర్వాతనే అటెంప్ట్ ఇస్తా అనుకుంటే ఇక్కడొచ్చిన తర్వాత ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. దాని కొద్దీ వీళ్ళ యొక్క టార్చర్ ఉంటది. ఎప్పుడు రాస్తారు? ఎప్పుడు రాస్తారని మీకు చెప్పకుండానే వాళ్ళు ఆహ్, ఎగ్జామ్ బుకింగ్ అనేది చేస్తారనమాట. సో, ఆ టైంలో మీకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ మీరు ఫస్ట్ అటెంప్ట్ చేస్తారు. అది పోయిందనుకో అదృష్టం కొద్దీ ఒకవేళ పాస్ అయితే పాస్ అవుతారు. లేదనుకో ఒకవేళ చెప్పలేం ఎవరి అదృష్టం ఎట్లుంటదో చెప్పలేం. ఎందుకంటే మా సీనియర్ సిస్టర్ 1 మార్క్‌తో పాస్ అయింది తను. అంటే తన అదృష్టం అనుకోవాలి. కొంతమంది 2, 3 మార్క్స్‌తోని పోయింది. మరి వాళ్ళు ఇక ఏమంటాం చెప్పండి. సో, అందుకని మీరు నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీరు ఇండియాలో రాస్తే ఇక్కడొచ్చిన తర్వాత హ్యాపీగా జాబ్ జేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది తొందరపాటు ఎక్కువుంటది మనోళ్ళకి. ప్రాసెసింగ్ అయిపోయింది. అక్కడ పోయిన తర్వాత రాసుకుంటలే ప్రాబ్లమ్ ఏముండదు అనుకుంటారు. కానీ ఇక్కడొచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తది. అండ్ ఇక్కడ మీరు టైమ్ వేస్ట్ చేస్తారు. ఓకేనా? ఎందుకంటే చదువుకోవడం అంత ఈజీ గాదు. ఇక్కడ బిజీ షెడ్యూల్‌లో డ్యూటీ చేసొచ్చి అలసిపోయి. సో, సెకండ్ వన్ ఏంది అంటే మనీ వేస్ట్ అవుతది. ఎన్ని అటెంప్ట్స్ ఇస్తే అన్ని సార్లు మీరు మనీ పే చేయాల్సొస్తది. ఫస్ట్ అటెంప్ట్‌లో ఫెయిల్ అయ్యారనుకోండి, సెకండ్ అటెంప్ట్ రాయాలనుకుంటే మళ్ళీ మనీ పే చేయాలి. అది గూడా సౌదీ రియాల్స్‌లో. సౌదీ రియాల్ మన ఇండియన్ కరెన్సీ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే చాలా ఎక్కువ అమౌంట్ అవుతది. అదే మీరు ఇండియాలో 35,000 ఇప్పుడు 30 35,000 ఉంది. సో, అక్కడ గూడా అంతే. ఒక అటెంప్ట్ ఫెయిల్ అయితే మళ్ళొకసారి మళ్ళీ పే చేయాల్సొస్తది. సో, అందుకని నేను చెప్తున్నా ఇది మీరెట్లా తీసుకుంటారో నాకైతే అర్థమైతలేదు. బట్ నా సైడ్ నుంచి నేనైతే ఈ సజెషన్ ఇస్తున్నా. అది మీకు నచ్చితే గనక ఖచ్చితంగా ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాతనే మీరు సౌదీకి రండి. హ్యాపీగా జాబ్ జేసుకోండి. ఇక్కడ అందరి అదృష్టం ఒకేలా ఉండదు. కొంతమంది ఫస్ట్ అటెంప్ట్‌లోనే పాస్ అవుతారు. కొంతమంది సెకండ్ అటెంప్ట్, కొంతమంది థర్డ్ అటెంప్ట్‌లో పాస్ అవుతారు. కొంతమంది అసలు 3 అటెంప్ట్స్‌లో గూడా ఫెయిల్ అయిన వాళ్ళున్నారు. సో, వాళ్ళని ఇండియాకి రిటర్న్ పంపించేస్తారు. ఎగ్జిట్ పంపిస్తారనమాట. సో, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలని నేనైతే ఈ వీడియో షూట్ జేస్తున్నా. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందనుకుంటా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఉంటాం మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.